మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు చైత్ర పౌర్ణమి, హనుమాన్ జయంతి. ఎంతో పవిత్రమైన రోజు. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి అని, చిత్ర పౌర్ణమి అని అంటారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క మాటను మనసులో అనుకుంటే చాలు, 7 జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. భోగభాగ్యాలు కలుగుతాయి. సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు పోతాయి. హనుమ యొక్క అనుగ్రహంతో మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. మీ దశ మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మరి ఆ మాట ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ మాకు చాలా అవసరము. చైత్ర పౌర్ణమి రోజు రంగురంగుల వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. రంగురంగుల వస్త్రాన్ని చిత్రవర్ణ వస్త్రం అని పిలుస్తారు. ఈరోజు ఇలా చిత్రవర్ణంలో ఉండే వస్త్రాన్ని ఎవరికైనా సరే దానంగా ఇస్తే మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు, అర్జునుడికి ప్రియసకుడు, శ్రీరామదాసుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణుడికి గర్వం అణిచినవాడు. హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు మరియు వైశాఖ దశమి నాడు 2 సార్లు జరుపుకుంటారు. ఎందుకంటే హనుమ 2 సార్లు జన్మించాడు. మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు. మరలా హనుమ సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు. అప్పుడు హనుమ చనిపోతాడు. అప్పుడు దేవతల అనుగ్రహంతో మరలా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ. ఇలా హనుమ 2 సార్లు పుట్టాడు కనుక హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. హనుమ అతిబలం పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి. కలో కపి వినాయకౌ అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమత రాక్షసాంతకం. అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షస శాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహారోగాలు మటమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి. ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామిని పూజించని భక్తులు ఉండరు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతుడిగా పుట్టాడు. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కావున ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయాన్ని పొందారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. సకల కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేని వారు ఆంజనేయ స్వామి వారిని కొలిస్తే తప్పక సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది.
అప్పులతో బాధపడేవారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అప్పులు తీరి సంపద కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగేలాగా దీవిస్తారు. రాజకీయ నాయకులకు పదవీ గండాలు పోయి మంచి పదవులు లభిస్తాయి. హనుమాన్ జయంతి రోజు హనుమానును పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. పరమేశ్వరునికి భస్మం అంటే ఎంత ఇష్టమో, జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో, ఆంజనేయ స్వామికి సింధూరం అంటే అంత ప్రీతి. ఈరోజు సింధూరంతో స్వామివారిని పూజించిన, సింధూరాన్ని స్వామివారికి పూసిన ఆంజనేయ స్వామి ప్రసన్నమవుతాడు. తక్షణమే కోరికలను నెరవేరుస్తాడు. సమస్త బాధలను పోగొడతాడు. ఇక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని మనసులో అనుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ఏమీ చేయలేని వారు నుదుటన సింధూరాన్ని ధరించి ఈ మంత్రాన్ని జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. భోగభాగ్యాలు కలుగుతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది. శ్రీ హనుమతే నమః, శ్రీ హనుమతే నమః, శ్రీ హనుమతే నమః అని ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు అనుకుని మీరు కూడా శుభ ఫలితాలను పొందండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ఆడవారు దొండకాయ కూరను తినకూడదు. ఎవ్వరూ ఈరోజు దొండకాయను తినకూడదు. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే దొండకాయను తింటే కష్టాల పాలవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు. దరిద్రం పడుతుంది. అలాగే ఈరోజు మాంసాహారాన్ని కూడా తినకూడదు. నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు ఇలాంటివేమీ తినకూడదు. ఈరోజు నాన్ వెజ్ జోలికి పోకూడదు. కనీసం వాటి వాసన కూడా పీల్చకూడదు. దొండకాయ, నాన్ వెజ్ ఈ 2 కూరలను ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలను తినకూడదు. కాదని తింటే మీకు దరిద్రం పడుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. 7 జన్మల దరిద్రం పడుతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. అడుక్కునే స్టేజికి పోతారు. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ ఆహార పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి కానీ, విగ్రహానికి కానీ, రాముల వారితో కలిసి ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ పూజ చేసుకోవాలి. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు. కొంతమంది స్త్రీలు హనుమాన్ని పూజించకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ దానిలో ఏమాత్రమూ నిజం లేదు. స్త్రీలు ఆంజనేయ స్వామి వారిని పూజించకూడదని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు. ఈరోజు స్వామివారికి వడమాల సమర్పిస్తే అనేక రకాల దోషాలు పోతాయి. జాతక దోషాలు పోతాయి. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదలో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయము, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు. ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాలలో ఆకు పూజ, హనుమాన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసము. ఈరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి అప్పాలు, అరటి పండ్లు సమర్పించుకోవచ్చు. ఈరోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. కుదిరిన వారు గుడికి వెళ్ళాలి, లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకము. హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును. ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటిన ధరించటం, ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల
చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు, శ్రీరాముని స్వామి ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. తమలపాకుల హారం హనుమంతుడికి సమర్పిస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి, సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉంటారు. లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి. ప్రతి దేవతా పాత్ర వెనక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది. అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు. రుద్రాంశ సంభూతుడిగా శైవికులకు, రామకార్య ధురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు. శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు, వినయశీలి, మహాజ్ఞాని. భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు హనుమ. బుద్ధి చపల శక్తులు రెండిటికీ స్థానమైనవాడు. అంజనీపుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు. సూర్యుణ్ణి పండు అనుకుని మింగబోతుంటే ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి పగిలిన హనువు కలవాడిగా హనుమంతుడయ్యాడు. యోగ శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడతారు. ఆంజనేయుడు రామభక్తుడు. ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు. ఒక మహాకార్యానికి తన శక్తియుక్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు. ఆమె కన్నా మిన్నగా మననాదుకున్న సేవకుడు హనుమంతుడు. వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలడు. శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపము. హనుమంతుని ఆరాధించటం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి. భయాలు భ్రమలు పోతాయి. చింతలు చికాకులు తీరుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక ఈ చైత్ర పౌర్ణమి రోజు, హనుమాన్ జయంతి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు సింధూరాన్ని కానీ లేదా ఒక తమలపాకును నలిపి కానీ లేదా చిటికెడు గల్లులుప్పును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.